అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమంతుల వారి పుట్టినరోజు సందర్భముగా ఆయనకి ఎంతో ప్రీతికరమైన రవ్వప్పాలు తయారు చేశాను. ఆల్రెడీ నేను నా ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేశాను. అప్పుడు ఒక సబ్స్క్రైబర్ మేకింగ్ వీడియో కూడా చేయమన్నారని సందర్భం చూసి ఈరోజు చేశాను. దీనికి ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు ముందుగా పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి బాగా మరిగాక రవ్వ ఏ గ్లాస్తో అయితే నీళ్లు పోసాం ఆ గ్లాస్ తోటి ఒక రవ్వకి 2 గ్లాసుల నీళ్లు, ఆ రవ్వని తీసి పెట్టుకొని దీన్ని సత్యనారాయణమూర్తి ప్రసాదంగా కూడా చేస్తారు. దానికైతే ఈ రవ్వని వేయిస్తారు. నీళ్లు మరుగుతున్నప్పుడు యాలక్కాయలు చితక్కొట్టి వేసి తర్వాత ఆ నీళ్లు మరిగాక రవ్వ పోసి కలుపుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాస్ పంచదార. ఇది కలుపుకునేటప్పుడు చాలా నెమ్మదిగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు కట్టకుండా. రవ్వ ఏంటంటే మనకి త్వరగా ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా శుభ్రంగా కలుపుకొని కొంచెం వాటర్ ఉండగానే పంచదార కూడా చెప్పాను కదా, 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ పంచదార వేసి బాగా కలుపుకొని హల్వాలాగా చేసుకోవాలి. రవ్వప్పాలు కాబట్టి ఇలాగా అప్పాలని గోధుమ పిండితోనూ చేస్తారు, బియ్య పిండితోనూ చేస్తారు, బెల్లంతో చేస్తారు. అవైతే ఇంకా రుచిగా ఉంటాయి, కానీ కొంచెం గట్టిగా వస్తాయని చెప్పి నేను మా పిల్లలకి ఇష్టం అని చెప్పి నేను ఇవే చేస్తాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మనకి రవ్వ బాగా బాగుంటుంది అన్నమాట. బాగా దగ్గరగా కలిపేసి ఉండలు కొంచెం నాకు లైట్గా లంప్స్ ఉండలు కట్టాయి, అందుకే నా గరిటితోటి చెదిమేస్తే కనుక ఆ ఉండలు కూడా ఇదైపోతుంది. బాగా కలిపి దగ్గరగా వచ్చేలాగా కలిపేస్తే ఈ ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. వీటితోటి హల్వా పూరి కూడా చేస్తారట. నేను ఒకసారి ట్రై చేశాను కానీ అది కొంచెం వేరే ప్రాసెస్. ఇదిగోండి ఇలాగా కన్సిస్టెన్సీ మనకి ఉండ చుట్టేలాగా రావాలన్నమాట. అలా కొంచెం సిమ్లో పెట్టుకుని బాగా దగ్గర పెట్టేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిన ప్రసాదాన్ని మనం కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఉండల్లా చుట్టి వాటిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆ ఆయిల్లో వేయించుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి చేయకూడదు. మనకి బజ్జీలు అలాగా వెంటనే ఇలా తిప్పుతాము, అలా కాకుండా ఇది ఏంటంటే అతుక్కుపోతుంది, రవ్వ కదా కొంచెం మెత్తగా ఉండి మనం స్టవ్ మీద పెట్టి కొంచెం మూకుట్లో వేసాక కాసేపు వేగనివ్వాలి. పైన ఒక లేయర్ లాగా వస్తుంది. అలా వచ్చాక దాన్ని మనం వేయించుకోవాలి. నాకు 1 గ్లాసు రవ్వకి 50 అప్పాలు అయ్యాయి. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు మనం రౌండ్గా ఉండలు చేసేసి వేసుకోవచ్చు. వీటితోటి బూరెలు కూడా వేసుకుంటారు, రవ్వ బూరెలు. చాలా రకాలు ఉన్నాయి. ఒక ప్రాసెస్ చేసుకుంటే వాటితోటి రకరకాల పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. అందరూ గుడికి వెళ్ళారా? నేనైతే గుడికి వెళ్ళి వచ్చాను. సాయంత్రం కూడా మా పిల్లల్ని తీసుకుని వెళ్తాను. ఒక పెద్ద విగ్రహం ఉందిట, వీలైతే కనుక నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇలాగా చేసుకున్న ఉండల్ని నూనెలో వేసుకుని వేయించుకోవాలి. చెప్పానుగా ముందుగా అవి వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం ఒక లేయర్ వచ్చాక అప్పుడు పెట్టుకోవాలి. ఇదిగోండి కొంచెం అలా వచ్చాక గరిటెతో చూసారుగా లేయర్లా వచ్చినప్పుడు వాటిని తిరగతిప్పి బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేట్టు చేసుకోవాలి. మరి మూకుడులో ఉన్నప్పుడే బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేస్తే అవి బయటకు తీసే టైంకి బ్లాకిష్గా అయిపోతాయి. అంటే టేస్ట్ బాగుంటుంది కానీ క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు తినాలన్నా పిల్లలు తినాలన్నా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కనుక నచ్చితే చాలా సింపుల్ ప్రాసెస్, ట్రై చేయండి. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు కనుక తీసేస్తే పైన లేయర్ గోల్డెన్ కలర్లో లోపల కొంచెం మెత్తగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనవిట. అందుకని చెప్పి నేను మా పిల్లలకు కూడా ఇష్టము. అందుకని చెప్పి నేను మంగళవారము శనివారము ఇలాంటి పర్వదినాల్లోనూ చేస్తూ ఉంటాను. ఇవైతే పిల్లలకి ఈజీగా స్నాక్స్లా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు అందరూ కనుక ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.